వన్డే ప్రపంచకప్ 2023లో లీగ్ దశలోని ఇంటి బాట పట్టినప్పటి నుంచి పాకిస్తాన్ క్రికెట్ జట్టులో మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయి. కెప్టెన్, కోచింగ్ సిబ్బంది మార్పుతో ఆ జట్టులో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇక ఆ జట్టుకు ప్రస్తుతం హెడ్ కోచ్ లేడు. మిక్కీ ఆర్థర్ గతంలోనే రాజీనామా చేశాడు. గత డిసెంబర్, జనవరిలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనల కోసం మహ్మద్ హఫీజ్ తాత్కాలిక హెడ్ కోచ్గా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పూర్తిస్థాయి కోచ్ ఎంపిక కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దృష్టి సారించింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ షేన్ వాట్సన్ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంప్రదించినట్టు తెలుస్తోంది. వచ్చే ఏప్రిల్లో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్కు రానుంది. ఈ నేపథ్యంలో అప్పటి వరకే కోచ్ ఎంపిక పూర్తి చేయాలని పీసీబీ భావిస్తోంది. హెడ్ కోచ్గా షేన్ వాట్సన్ అయితే బాగుంటుందని పీసీబీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ పాకిస్తాన్లోనే ఉన్నాడు. అక్కడ జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగులో క్వెట్టా గ్లాడియేటర్స్ కోచ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. వాట్సన్ కోచింగ్లో గ్లాడియేటర్స్ మెరుగైన ప్రదర్శన చేస్తోంది. 5 ఏళ్లలో తొలిసారిగా ప్లే-ఆఫ్కు అర్హత సాధించింది. దీంతో అతడి సేవలు వినియోగించుకోవాలని పీసీబీ భావిస్తోంది. అయితే షేన్ వాట్సన్ పీసీబీ ఆఫర్కు అంగీకరిస్తాడా లేడా అన్నది తేలాల్సి ఉంది. ఎందుకంటే వాట్సన్ షెడ్యూల్ ప్రస్తుతం బిజీగా ఉంది. మేజర్ లీగ్ క్రికెట్లో ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ కోచ్గా ఉన్నాడు వాట్సన్. అంతేకాకుండా ఐసీసీ టోర్నీలతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం కూడా స్టార్ స్పోర్ట్స్ ఛానల్తో కామెంటరీ అగ్రిమెంట్లో ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో అతడు పాకిస్తాన్ జట్టుకు పూర్తిస్థాయి హెడ్ కోచ్గా ఉండాలంటే వీటన్నిటికీ దూరం కావాల్సి ఉంటుంది.